అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తా ఉన్నారు మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ రావు. ఇక మరి మా అంతగా వీరులు లేరు, దీనులు లేరు అని అనుకుంటుర్రా ఏందా తెలియదు కానీ మొత్తం మీద మైనంపల్లి హనుమంతరావు అయిన మైనంపల్లి రోహిత్ రావు మల్కాజిగిరిలో నిన్న రాత్రి రచ్చ చేసిండ్రు. రాత్రి అంతా ఈ వివాదం కొనసాగుకుంటా వస్తానే ఉన్నది. ఎందుకు బీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేయాల్సి వచ్చింది మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ రావు వర్గీయులు? ఎందుకు బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏర్పడ్డది అని అంటే, ఇక్కడ రెచ్చగొట్టుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతా ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా మైనంపల్లి రోహిత్ రావుది కానీ, ఓడిపోయినప్పటి నుంచి మైనంపల్లి హనుమంతరావుది కానీ ఇదే తరీక ఉన్నది. వాళ్ళ తరీకలో మార్పు రాలేదు. మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ రావు గెలిచిండ్రు. ఇటు పోతే మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల్లో ఓడిపోయినరు మైనంపల్లి హనుమంతరావు. అంతకంటే ముందుగానే వీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు మైనంపల్లి హనుమంతరావు. అయ్యా కొడుకులు ఇద్దరు. తర్వాత వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతా ఉన్నారు. అటు పోతే సిద్దిపేటలో ఏమో చేయాలి, సిద్దిపేటలో క్యాంపు కార్యాలయాల మీద దాడి చేయాలి, సిద్దిపేటలో ఏదో రాజకీయం చేయాలి అని ఇక్కడ మల్కాజిగిరిలో ఇక్కడ ఏదో చేయాలి అని చెప్పేసి గెలిచిండ్రు. గెలిపోవటములు అనేది సహజం రాజకీయాలలో. గెలిచిండ్రు, అయిపోయింది. మర్రి రాజశేఖర రెడ్డి గెలిచిండ్రు, మైనంపల్లి హనుమంతరావు ఓడిపోయిండ్రు. గెలిపోవటములు సహజమైనప్పటికి కూడా వాళ్ళ గెలుపు వాళ్ళు గెలిచిండ్రు, వీళ్ళు ఓడిర్రు. కానీ మల్కాజిగిరిలో మాత్రం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మల్కాజిగిరి మారిపోయింది. ఈ 2-3 ఏళ్లలో పురాగా అధ్వానం అయిపోయింది, నెరి అధ్వానం అయిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మైనంపల్లి హనుమంతరావు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతా ఉన్నాడు అని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్ మౌలాలి కార్పొరేటర్ చెప్పుడు జరుగుతూ ఉన్నది. ఏమైంది అసలు? ఈ వివాదానికి కారణమైంది మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ రావు పెద్ద ఎత్తున కార్యకర్తలను వేసుకొని మల్కాజిగిరిలో రచ్చరచ్చ చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, ఈ లొల్లి అల్వాల్లో మొదలైంది. అల్వాల్లో ఎందుకు మొదలైందంటే, బోనాల పండుగ నేపథ్యంలో గుళ్ళకు చెక్కులు పంపే కార్యక్రమం నడుస్తూ ఉన్నది. బీర్ల ఐలయ్య కూడా వచ్చిండ్రు, పోయినసారి కూడా వచ్చిండ్రు, ఈసారి కూడా వచ్చిండ్రు. బీర్ల ఐలయ్య వచ్చిండ్రు. వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రోటోకాల్ పాటించలేదట కాంగ్రెస్ నాయకులు. చేరేయమనంటే మీకేంది కుర్చీ వేసేది, నిలుస్తోండ్రి, కార్పొరేటర్ అయితే కుర్చీ వేసుడేంటి అని చెప్పేసి ఉల్టా మాట్లాడిరట కాంగ్రెస్ నాయకులు. అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు అబ్జర్వ్ చేసిన తర్వాత మాట పెరిగింది. ఈ బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త మీద దాడికి దిగిండ్రు కాంగ్రెస్ నాయకులు. దాడికి దిగిన తర్వాత ఇది చిలికి గాలివానైనట్లు అల్వాలలో మొదలైన లొల్లి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సవాళ్ళు ఇసిరిండ్రట. మల్కాజిగిరికి రండి తేల్చుకుందాం, మల్కాజిగిరికి రాండి చూసుకుందాం అని చెప్పేసి సవాళ్ళు ఇసిరంగని మరి పెద్ద సవాళ్ళు ఇసిరితే స్వీకరించరు ఈ కాంగ్రెస్ వాళ్ళు. రైతులకు రైతు భరోసా ఇయ్యలేదు, రైతు భరోసా ఈ తారీఖు నాడు వేయకపోతే మీరు రాజీనామా చేయండి అని చెప్పేసి సవాల్ ఇసిరితే స్వీకరించరు. రైతులకు రైతు భరోసా పైసలు వేయలేదు, ఏమాయనంటే ఈ కాంగ్రెస్ నాయకులు స్వీకరించారు. బీఆర్ఎస్ నాయకులు పోయి ప్రెస్ మీట్లు పెట్టి చైర్లేసి అధ్యక్షత కూడా కాంగ్రెస్ నాయకులు స్వీకరించరు. అసలు దానికి లేని ఉరుకులాట కొసరదానికే ఉంటది కాంగ్రెస్ నాయకులకు అన్నదానికి మళ్ళీ ఇదిని బట్టి కూడా క్లియర్ కట్ గా తేలిపోయింది. రైతులకు లేకపోతే తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా ఏదన్నా సవాలు స్వీకరించండి సార్లంటే వెనుక కడిగేస్తారు. బీఆర్ఎస్ నాయకులట, బీఆర్ఎస్ కార్యకర్తలట అల్వాల్లో సవాల్ ఇసిరినట. ఆ ఇసిరిన సవాల్ను స్వీకరించి మల్కాజిగిరికి దండుపాల్యం లెక్క ఓ సైన్యాన్ని వేసుకొని ఎంబడేసుకొని వచ్చిండ్రు మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ రావు. రాత్రి మొత్తం రచ్చరచ్చ చేసిండ్రు మల్కాజిగిరిలో లొల్లి. అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా? శాంతి భద్రతలను కాపాడాల్సిన వాళ్ళే ఇలా ఇట్లా చేస్తా ఉన్నారు ఏంది అని చెప్పేసి. ఒక ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఆ పదవిలో ఉండి ప్రజలకు ఇన్స్పిరేషన్గా నిలవాల్సింది పోయి ఇలా లొల్లులకు మొన్న మాట్లాడిండు మైనంపల్లి రోహిత్ రావు. కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు, అంతకంటే ముందుగా అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. నోరుకి ఎంతత్త అంత, ఆ నోరుకు అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నోటికి పని చెప్తా ఉన్నారు, వాళ్ళ దురుసుతనాన్ని బయట పెట్టుకుంటా ఉన్నారు. రైట్. మొత్తం మీద ఈ గుళ్ళ ఏదైతే బోనాల పండుగ జరుగుతూ ఉన్నది, హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున బోనాల పండుగ జరుగుతుంది. ఈ బోనాల పండుగ శాంతియుతంగా జరగాలని లేదు. ఏడబోవు లొల్లిలో, ఏడబోవు కొట్లాటలే, ఏడబోవు గొడవలే చేసుకుంటూ పోతా ఉన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మొన్న సీతాఫల్ మండిలో ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంలో చెక్కుల పంపిణీలలో కూడా గొడవలు చేసి కూర్చున్నారు.
ఇట్లా గొడవలు 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 కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ రాష్ట్రం మారిపోతా ఉన్నది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతా ఉన్నది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వాళ్ళే ప్రజాప్రతినిధులే, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలకు సేవ చేసేందుకే ఎన్నుకోబడ్డ వాళ్ళే ఇట్లాంటి రాజకీయాలను ప్రేరేపించుకుంటా, శాంతి భద్రతలకు అగాధం వాటిల్లేటట్లు చేసుకుంటా, రోడ్ల మీద ట్రాఫిక్లు జామ్ అయ్యేటట్లు చేసుకుంటా, బ్యానెట్ల మీద ఎక్కుకుంటా, సవాళ్ళు ఇసురుకుంటా, వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయి, వీళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయి, బ్యానెట్ మీద కూర్చొని సిఐకి సవాల్ ఇసిరినంత మాత్రాన రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? ఎవరు రౌడీలాగా వ్యవహరిస్తున్నారో అర్థమైతలేదా అని చెప్పేసి అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నారట. ఈ అల్వాల్లో చెక్కుల పంపిణీ అంతటా వెచ్చుకుంటా పోవాలి. మరి ఒక అల్వాళ్ళనే ఎందుకు పెట్టినరు? అల్వాళ్ళకే రావాలి అని చెప్పేసి వీళ్ళందరినీ అల్వాళ్ళకే ఎందుకు రప్పించుకున్నారు అని చెప్పేసి అక్కడున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ నిలదీస్తున్న పరిస్థితి. ఈ రౌడీ రాజకీయం అయితే ఎప్పుడు చూడలే. ఇదే కొత్తగా మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అతిపెద్ద నియోజకవర్గంగా చెప్తారు. రాష్ట్రంలోనే దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా చెప్తారు మల్కాజిగిరిని. అతిపెద్ద పార్లమెంట్లో ఎక్కువగా ఓట్లు ఉన్న నియోజకవర్గంగా చెప్తారు. మొత్తం మీద ఆ నియోజకవర్గంలో మల్కాజిగిరిలో ఇట్లాంటి రౌడీ రాజకీయాలను ప్రేరేపించుకుంటూ పోతా ఉన్నాడు మైనంపల్లి హనుమంతరావు. ఓడిపోయినరు, అయిపోయింది. దమ్ముంటే ధైర్యం ఉంటే మళ్ళీ వచ్చే ఎన్నికలలో గట్టిగా పోటీ చేసి ఓడించి నిలబడుండ్రి గెలువుండ్రి అని చెప్పేసి అక్కడ ఉన్నోళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో రౌడీ రాజకీయాలను పెంచి పోషిస్తూ ఉన్నారు. అక్కడ మొన్న కూడా మనం చూసినాం, ఏదో ర్యాలీ తీస్తూ ఉన్నారు, వెహికల్ వేసుకొని ర్యాలీలు తీస్తూ ఉన్నారు. ఆ ర్యాలీలు తీసే సమయంలో అంబులెన్స్ వస్తే అంబులెన్స్కు తవ్వియకుండా అంబులెన్స్ రిటర్న్ వెనుకకు మరీ పంపించిండ్రు. మరి అదేమైనా పెద్ద ఇంపార్టెంట్ మీటింగ్ అంటే అది కాదు. మొత్తం మీద మల్కాజిగిరిలో ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి, ఉద్రిక్త వాతావరణం ఏర్పడ్డది. ఒకసారి విజువల్స్. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ముంగట ఉన్నాడు. ఈయన బ్యానెట్ మీద కూర్చొని సిఐకి ఆదేశాలు జారీ చేస్తా ఉన్నాడు. సిఐకి ఏం చెప్తా ఉన్నాడు? రౌడీ షీట్ ఓపెన్ చేయమని చెప్తా ఉన్నాడు. ఇక్కడ వాతావరణం చూస్తే కనబడతలేదా సార్? ఎవరు రౌడీ షీటర్లలాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అక్కడున్నోళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒకసారి చూడు. ఒక ఎమ్మెల్యే పట్టుకొని వాడంతా వాడి బతికెంతా పిచ్చినా కొడుకు అని మాట్లాడుతూ ఉన్నాడు మైనంపల్లి రోహిత్రావు. ఇవా మాటలు? ఇదా దురుసు ప్రవర్తన? ఇంత నీచమా? ఇంత నీచ రాజకీయాలా? ప్రజలకు సేవ చేసేందుకు గెలిపించిర్రా? మీకు నిత్యమో కయ్యం నిత్యమో పంచాయతీ పెట్టుకొని జనాలలో తిరుగుమని ఇచ్చిర్రా? మరి మల్కాజిగిరి అడ్డ మైనంపల్లి అడ్డ అయితే మరి మైనంపల్లి ఎందుకు ఓడిపోయాడు? తుక్కు చెప్పాలి కదా. మైనంపల్లి అడ్డ మల్కాజిగిరి అయితే మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర రెడ్డి ఎందుకు గెలిచిండు? మైనంపల్లి హనుమంతరావు ఎందుకు ఓడిపోయిండు? అది ఎవరి అడ్డా అనో తెలిసింది కదా. ఒకసారి చూడు. ఒక ఎమ్మెల్యేనా అయినా? ఒక ఎమ్మెల్యేకు ఉండే లక్షణాలేనా? ఇట్లా గుంపు నేర్చుకొని జనాలను వేసుకొని భయభ్రాంతులకు గురి చేసిర్రు ప్రజలను రాత్రి మొత్తం. కనీసము ఆడబిడ్డ ఇలా బోనం ఎత్తుకొని బయటికి రాలేని పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అక్కడ ఉన్న పబ్లిక్ వాపోతా ఉన్నారు. ఒకసారి చూడుర్రి రోడ్ల మీద ఈ రచ్చ. ఏమిటికి వచ్చిన పంచాయతీలు ప్రజలకేమన్నా బుక్కడు పెట్టేదా? ఇది ప్రజలకేమన్నా మంచి చేసేదా?
రాత్రి ప్రజలకు ఇబ్బంది కలిగించుకుంటా ట్రాఫిక్ జామ్ అయ్యేటట్లు అర్ధరాత్రి హల్చల్ చేసుకుంటా మల్కాజిగిరి ప్రాంత ప్రజలందరూ ఇలా భయభ్రాంతులకు గురై బతకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఏంటి రౌడీ రాజకీయాలు? రౌడీజాన్ని పెంచి పోషిస్తా ఉన్నారా తెలంగాణ రాజకీయాలలో? మొత్తం మీద 10 మందిని ఎంబడేసుకొని వచ్చి బ్యానెట్ మీద కూసోగానే అందరు భయపడతారని అనుకున్నారేమో కానీ ఇక భయపడేది లేదు. ముందుగాల ఈ దొంగసాటున ఏంది వచ్చేది, ముందుగాల ప్రణాళిక ప్రకారం వచ్చేది ఉండే తేల్చుకుందుంటిమి అని చెప్పేసి బీఆర్ఎస్ కార్పొరేటర్ అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇది సవాళ్ళు వేరే సవాళ్ళు ఇసిరినప్పుడు స్వీకరించరాదు. ఈ కాంగ్రెస్ నాయకులకు ప్రజలకు మంచి చేసే సవాళ్ళు ఇసిరినప్పుడు స్వీకరించరాదు. కానీ ఈ లొల్లులు ఫ్యాక్షన్ రాజకీయాలు రౌడీ రాజకీయాలు పెంచి పోషించే విధంగా సవాళ్ళు ఇసిరినప్పుడు మాత్రం అవి స్వీకరించి మరి ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది కాంగ్రెస్లో నైజం.